హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. బాగా చూడండి, మా హౌస్ రెనోవేషన్ అయితే చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ఏ స్పెషల్ గుడ్ న్యూస్ ఫర్ మీ. ఇలా ఉండేది చుట్టూ క్లాత్స్ కట్టి అండ్ మామిడి చెట్టు, మందారం మొక్క ఇవన్నీ ఉండేవన్నమాట. చాలా చల్లగా ఉంటుంది కూడా మా హౌసు. ఈ చెట్టు వల్ల బట్ తీయించాల్సి వచ్చిందనమాట, తప్పలేదు. పెద్ద తుఫాను గానీ, గాలి గానీ వస్తే ఇవన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. పెద్ద పని పడుతుందని మా అమ్మకి. సో, అందుకే ఇదంతా మాకు తెలిసిన వాళ్ళుంటే మ్యాంగో ట్రీ తీయించేసాం. కొబ్బరి మొక్క కూడా తీయించేయమన్నారు. బట్ నేనైతే తీయనివ్వలేదు. దానికి మాత్రం మా అమ్మ ఒప్పుకుంది. చుట్టూ ఈ వెల్డింగ్ ఐరన్ షీట్స్ అయితే వేయించేసాం. మెజర్మెంట్స్ అన్నీ చూసుకొని తెచ్చారు. వాళ్ళకి అమౌంట్ ఇస్తే చాలా బాగా చేశారు. అరౌండ్ 40K అయితే అయ్యింది మెటీరియల్‌కి. మా అమ్మ నాకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఖర్చు పెడుతూనే ఉంటుంది. ఇలా సేవింగ్స్ చేద్దాం అనుకునేసరికి ఇలాంటి పనులు పెడుతుందనమాట. పోనీలే, నేను లేకపోతే ఇవైనా చేసేవాళ్ళు ఎవరు ఉండరని ఆవిడ ఆనందాన్ని కాదనలేక చేస్తున్నా లైన్‌గా. 2 డోర్స్ పెట్టారు. మొక్కలకి స్పేస్ ఇవ్వమన్నాను. మామిడి మొక్క వల్ల అయితే పెద్ద పనే పడిందండి మాకు. అది 2 డేస్ పని పట్టింది. ఆ మొక్క రూట్స్ ఉంటాయి కదా! అవైతే చాలా లోపలికి వెళ్ళిపోయిందనమాట. అదంతా తీయించి అక్కడ చిన్న వాటర్ కోసం కుండీ పెట్టించుకున్నాం. వాటర్ ప్రాబ్లమ్ మా ఊర్లో ఉంది. అందరికీ వస్తాయి, మాకు తప్ప. సో, ట్యాప్ అన్నీ మార్పించి అంతా రెనోవేషన్ చేయించాం. జస్ట్ ఐరన్ షీట్స్ ఒకటే మా ప్లాన్. బట్ చేసే కొద్దీ ఇంకో పని యాడ్ అవుతూనే ఉంది. మెల్లగా అదంతా గచ్చు వేయించేసుకున్నాం. మా మావయ్య కూడా మాతో పాటే ఉండి మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ వర్క్స్‌కైతే. థ్యాంక్స్ మాయా! మా అమ్మ ఆ పని పూర్తి అయ్యే వరకు ఆవిడ పడుకోదు, నన్ను పడుకోనివ్వదు. అట్లుంటుందనమాట మా అమ్మతో. గచ్చు వేసేటప్పుడు సగం వేసి ఆపేశారు. లైన్‌గా ఫ్యూ డేస్ అయితే వర్షం. మొత్తం పోయింది. మళ్ళీ డబల్ పని అయింది. మొత్తానికి కంప్లీట్ అయిందనుకోండి. ఓవరాల్‌గా లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.